జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్‌పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటంటే సువార్త గురించి. సువార్త తెల్లారితే సువార్తలు ప్రకటించడానికి గ్రామాల మీదకని ఇళ్ళ పంట వస్తూ ఉంటారు. సువార్త యేసుని నమ్మితే పరలోకము, నమ్మకపోతే నరకము. అంటే మార్కు సువార్త 16 అధ్యాయం 15, 16 ప్రకారం మనం చూసినట్లయితే నమ్మినవాడు రక్షణ పొందును, నమ్మనవానికి శిక్ష విధింపబడను. నమ్మడం అంటే యేసుని ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటారో వారు పరలోకం వెళ్తారని అర్థం. ఎప్పుడు వెళ్తారు పరలోకము? చనిపోయినాక, సమాధిలో పెట్టినాక, యేసుక్రీస్తు వచ్చాక అప్పుడు తిరిగి లేచి ఆయనతో పాటు పరలోకం వెళ్తారని ఒక మూఢనమ్మకము. ఒక వ్యక్తికి బ్రతికుంటుండగా జరగనటువంటి న్యాయము అతడు చనిపోయినాక, సమాధిలో పెట్టినాక, యేసుక్రీస్తు వచ్చినాక అప్పుడు లేచి పరలోకం వెళ్తారన్నది ఒక అబద్ధము, ఒక మూఢనమ్మకము కదా. ఇదొక మూఢనమ్మకం. ఈ విషయంలో మనకు ఒకటి విషయం గమనించినట్లయితే నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి కదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో అందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మరో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళతారు అని వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది. వీళ్ళు ప్రకటించే సువార్తలు ఒకటి పరలోకము, ఒకటి నరకము. చనిపోయినాక పరలోకము కదా, ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తారు. సరే, నమ్మినవాడు పరలోకం వెళ్తాడు, నమ్మనవాడు నరకం అంటున్నారు. సరే, అయితే చాలామంది యాక్సిడెంట్లలో చనిపోతారు. కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది రేపుకి గురవుతారు, కొందరు మర్డర్కి గురవుతారు, కొందరు రోగాల పాలై చనిపోతారు, కొందరు అస్వస్థతతో చనిపోతారు. ఇలా రకరకాలుగా చనిపోతారు. నమ్మినవాడే రక్షణ పొందితే నమ్మనవాడు చనిపోయినప్పుడు వాడు నరకానికి వెళ్తే అది సువార్త ఎందుకు అవుతుంది? అసత్య వార్త కాదా? అసత్య ప్రచారం కాదా? కనుక బైబిల్లో ఇలాంటివి ఎన్నో అబద్ధాలు ఉన్నాయి, ఎన్నో మూఢనమ్మకాలు కూడా అందులో ఉన్నవి కదా. క్రైస్తవ్యాన్ని పెంచడానికి, క్రైస్తవ్యాన్ని వేగం పెంచడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువులను కూడా క్రైస్తవ మతంలోకి మార్చేసి మన భారతదేశాన్ని ఒక క్రిస్టియన్ కంట్రీగా తీర్చిదిద్దాలన్నదే అనేకమైన సంస్థలు పోటీ పడతా ఉన్నాయి. అందుకు విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ రహస్యంగా విదేశాల నుంచి అడ్డుతోవల్లోని ఫండ్స్ తెప్పించుకొని కదా వాళ్ళు దాని ద్వారా మన యొక్క భారతదేశంలోని ఏం చేస్తున్నారంటే మత మార్పిడిలు చేస్తూ ఉన్నారు, వేగంగా చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి బైబిల్ కాలేజీలు స్థాపిస్తూ ఉన్నారు. బైబిల్ కాలేజీలు స్థాపించి అనేక మందికి బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఊరుకు కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. అందుకే నేడు మనం చూసినట్లయితే ఎక్కడ చూసిన చర్చీలు, ఎక్కడ చూసిన పాస్టర్లే మనకి దర్శనమిస్తూ ఉంటారన్నమాట. కనుక ఎంత వేగంగా విస్తరిస్తుందంటే ఈ క్రైస్తవ్యాన్ని ప్రభుత్వం అణిచివేసే విషయంలో, ఆపే విషయంలోని నిర్లక్ష్యం వహించినట్లయితే ఖచ్చితంగా మన దేశం భారతదేశం కాకుండా క్రిస్టియన్ కంట్రీగా మారడము ఖాయము అని గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ మత మార్పిడిల మీద దృష్టి పెట్టింది. అంతేకాకుండా చాలామంది హిందువులు మేల్కొన్నారు. ఈ పాస్టర్లని దోపిడీ దొంగల నుంచి, ఈ మత మార్పిడిలని దొంగల నుంచి కదా హిందువులను కాపాడడానికి, మత మార్పిడిలు జరగకుండా చూడడానికి ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభించింది. జై శ్రీరామ్. కనుక దర్యాప్తు ప్రారంభించింది, యాక్షన్ కూడా తీసుకుంటుంది, చాలా దిక్కుల్లోని యాక్షన్ తీసుకుంటుంది, కఠినంగా శిక్షలు విధిస్తూ ఉంది, కఠినంగా వ్యవహరించడం కూడా మనం చూస్తాం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా అంటే అణగారినటువంటి వర్గాలు అంటే చాలామంది పేదరికంలో నలిగిపోతున్నారు కదా. వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు అని ఒక మూఢనమ్మకం అనే సువార్తను చెప్పి వాళ్ళని భ్రమలో పెట్టేసి బాప్తిజాలు ఇచ్చి మత మార్పిడి చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడిలు చేస్తూ ఉన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి కూరగాయలు ఇచ్చి, బియ్యాలు ఇచ్చి, కొన్ని పైసలు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో మీటింగ్లు పెట్టి
పెట్టేసి వాళ్ళని మతం మార్చేసి కదా క్రైస్తవ్యాన్ని పెంచుకుంటూ విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. కనుక ప్రభుత్వం దృష్టి పెట్టింది తప్పకుండా మన భారతదేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని నేను ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. కనుక ప్రతి ఒక్కరూ కూడా కదా క్రైస్తవ వైపుకి వెళ్ళకూడదని, మన హిందూ సనాతన ధర్మంలోనే ఉండి మన ధర్మాన్ని కాపాడుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. కనుక యేసుక్రీస్తు యొక్క సువార్తలో ఏమీ లేదు, అసలు అంతా మూఢనమ్మకము. ప్రార్థన అనేది కూడా మూఢనమ్మకమే. గాలిలో పెట్టిన దీపం అంటే వీడియోలు కూడా ఉన్నాయి కదా. విశ్వాసం అనేది గాలిలో పెట్టిన దీపం కదా. ఎవరు కూడా మనకి డబ్బులు ఇయ్యరు. యేసుక్రీస్తు వచ్చి కదా డబ్బులు ఇయ్యడు, సాయం చెయ్యడు. ప్రార్థన చేస్తే సహాయం అందదు. ఇది గ్రహించాలి. పని చేసుకుంటేనే పొట్ట వెళ్తుంది, పని చేసుకుంటేనే కదా ఇల్లు అభివృద్ధి చెందుతుంది, జాబ్ చేసుకుంటేనే కుటుంబ పోషణ. ఇవి నేర్చుకోవాలి. చదువుకున్న వాళ్ళు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళంతా ఇంకా ఈ బైబిల్ యొక్క మూఢనమ్మాలకి, బైబిల్ యొక్క అసత్య వార్తలకి, అసత్య ప్రచారాలకి నమ్మి పాస్టర్లు ఎందు బలైపోయి పాస్టర్లకు సేవ చేస్తూ వారిని అభివృద్ధి చేస్తూ వారిని పైకి తీసుకొస్తూ వారికి సహాయం చేస్తూ వారి కాలు కింద చెప్పుల్లాగా బతకడానికి వీలు లేదు. తెలుసుకోవాలి కదా. నేను ఎంతో అనుభవంతో చెప్తున్నాను, అందులోకి వెళ్ళి బయటకు వచ్చాను కనుక కదా. ప్రతి క్రైస్తవంలో ఉన్నటువంటి వాడు కూడా ఇది తెలుసుకోవాలి. నేడు క్రైస్తవులకు ఎంతమంది వెళ్ళారో వాళ్ళంతా కూడా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సరైనటువంటి బట్టలు లేవు, వారికి సరైనటువంటి అభివృద్ధి లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. వారిని పెంచి పోషిస్తున్నటువంటి పాస్టర్లు మాత్రం చక్కగా అభివృద్ధి చెందుతున్నారు. చక్కగా కోటు సూట్లలో కారుల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బడా మీటింగ్లు పెట్టుకుంటూ చక్కగా వాళ్ళు కలిసి ఉండి మంచిగా ఉంటారు. మొన్న ప్రవీణ్ పగడాలో చనిపోయాడు. ఆయన కోసం అంతమంది వచ్చారు. అదే క్రైస్తవంలోని ఎవడన్నా చనిపోతే అంతమంది జనం వస్తారా? రారు. ఇది అర్థం చేసుకోవాలి క్రైస్తవులు. కనుక మూఢనమ్మకాల నుంచి ఇప్పుడన్నా బయటపడండి. సువార్తలు ఏమీ లేదు. యేసుని నమ్మితే పరలోకం ఉండదు, చనిపోతే నరకం అంటూ ఉండదు. ఎందుకంటే నిజంగానే భగవంతుడు అందరిని సమానంగా చూస్తాడు. నా దృష్టిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా దృష్టిలో దేవుడైనా కదా అనేకమైన అవతారాలు చెందుతూ ఉంటాడు కదా. భగవతి యొక్క గీత చదివితే అందులో చెప్తాడైనా కదా అనేకమైన అవతారములు, ఆయా యుగాల్లో ఆయా అవతారం ఎత్తుతూ ఉంటాను అంటాడు ఆయన. కానీ అంత్య దినాల్లో కూడా తన యొక్క నామాన్ని స్మరించే వాళ్ళను కూడా రక్షిస్తానని కూడా చెప్పాడు కదా. అంతేగాని నన్ను నమ్మితే రాజ్యంలో ఉంచుకుంటాను, నన్ను నమ్మకపోతే ఈ సృష్టిలో ఉంచానని శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ కూడా చెప్పలే కదా. ఒక వ్యక్తి కోసము ఆ వ్యక్తికి ఉన్నటువంటి బాధలు, అసలు మానవుడు ఎందుకు దుఃఖిస్తాడు, ఎందుకు బాధపడతాడు, ఎందుకు ఇబ్బందులు పడతాడు, ఎందుకు ఈ కర్మ అనిపిస్తాడు అనే విషయంలో భగవద్గీతలో స్పష్టంగా ఉంది. కానీ బైబిల్లోని ఒక వ్యక్తి గురించి ఆ స్పష్టత అనేది లేదు. కానీ భగవద్గీత ఒక మానవుడి గురించి స్పష్టత. ఎందుకు దుఃఖం చెందుతాడు, ఎందుకు ఏడుతాడు, ఎందుకు సంతోషంగా ఉంటాడు, అన్ని విషయాలు కూడా అందులో క్లుప్తంగా మనకి కనిపిస్తాయి. జై శ్రీరామ్. కనుక ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి. బైబిల్ చదివి ఉన్న జ్ఞానం ఓడగొట్టుకోవడం తప్ప బైబిల్లో జ్ఞానం అంటూ లేదు. ఎందుకంటే బైబిల్ రాసింది జ్ఞానులు గారు, బైబిల్ రాసింది రాజులు, ఇంకా రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపాలు చేశారు, వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు కారు, యుద్ధాలు రక్తపాతం అన్నీ చేసినటువంటి వాళ్ళే. వారికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా బైబిల్ రాశారు. కానీ హిందూ గ్రంథాలు కానీ యొక్క భగవద్గీత కానీ రాసినటువంటి వాళ్ళు మహర్షులు రాశారు కదా, మహా తపస్సులు రాశారు వాళ్ళు. అందులో జ్ఞానం ఉన్నది. కనుక తప్పకుండా హిందూ గ్రంథాలు చదివి నేర్చుకోండి, చక్కగా భక్తి చేయండి. సనాతన ధర్మం చాలా గొప్పది. కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవంలోకి వెళ్ళడానికి వీలు లేదని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.